హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ బనానా చాకో కేక్. ఒకసారి కేక్ ట్రై చేయండి. ఇది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ఫ్రూట్ వేసి చేసాము. సో హెల్తీ అని చెప్పచ్చు, టేస్టీ కేక్ అని కూడా చెప్పచ్చు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 బనానాని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బనానా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ ఫుల్గా షుగర్ వేసుకోండి. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక ఎగ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిక్సీ గిన్నె నుంచి ఆ పేస్ట్ చేసిందంతా సపరేట్ చేసేసుకోండి. బనానా పేస్ట్ని ఇలా సపరేట్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో హాఫ్ కన్నా పైన కొంచెం ఆయిల్ తీసుకొని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఇవంతా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ను ఆ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యే వరకు. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో 2 కప్స్ మైదా వేసుకోండి. హాఫ్ కప్ చాకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత జల్లించేసుకోండి. ఇలా జల్లించుకొని చేసుకుంటే మనకి ఫ్లఫీగా వస్తుంది అండ్ ఎలాంటి డస్ట్ పార్టికల్స్ కూడా ఉండవు. ఇలా జల్లించేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మిల్క్ వేసుకోండి. ఇలా మిల్క్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఈ టెక్స్చర్ కూడా మనకు చాలదు, ఇంకా మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ మిల్క్ వేసుకుంటున్నాను. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోను సర్కిల్ మోషన్లోను మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా అలానే మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు పోసుకుంటూ మీరు మిక్స్ చేస్తూనే ఉండండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి. ఇప్పుడు కొన్ని చాకో చిప్స్ వేసుకొని మిక్స్ చేసేయండి. మీరు చాకో చిప్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు కూడా. ఈ ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఏదన్నా తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకొని ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నారో, ఏ బౌల్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో బటర్ పేపర్ కానీ లేకపోతే నేను ఇలా పేపర్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను, ఆయిల్ ఇలా రాసుకుంటున్నాను, అలా కూడా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేయండి. ఇలా కేక్ బ్యాటర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కిందకి పైకి ఇలా కొట్టండి. ఎందుకంటే లోపల ఏమైనా లమ్స్ ఉంటే అవి మొత్తం సెట్ అయిపోతాయి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. జీడిపప్పు అండ్ బాదం వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన ప్యాన్ ప్రీహీట్ అయిపోయింది. సో ఇలా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టుకున్న బౌల్ని దాంట్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 45 to 50 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒకసారి మీకు కుక్ అయిందో లేదో తెలియాలంటే ఒక టూత్పిక్ కానీ
లేకపోతే ఏదన్నా షాక్ ఉంటుంది కదా, దానికని ఒకసారి దాంట్లోకి గుచ్చి చూసి ఏ తడి అంటలేదంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా తీసేసి కొంచెం సేపు అలా కూల్ అయిన తర్వాత కేక్ని ఇలా బోర్లిచ్చుకొని వేసేసుకోండి. అండ్ ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోండి. చూసారా మన ఎమ్మి కేక్ ఫ్లఫీగా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.